మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అమ్ముల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు. ఇక్కడ 127వ కీర్తన మనం వచ్చినాము. ద సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు అన్నట్టు. ఇంకో మాట ఏమంటారంటే ద సాంగ్ ఆఫ్ ప్రొసెషన్ అని అంటారు అన్నట్టు. ఇంకో మాట ఏమంటారంటే ద సాంగ్స్ ఆఫ్ స్టెప్స్ అంటారు అన్నట్టు. ఈ యొక్క కీర్తన ఇది 120 నుండి 134 వరకు 15 కీర్తనలు ఉన్నవి. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చినామంటే 8వ కీర్తనకు వచ్చినాం. 8వ కీర్తన ఇంకా 7 కీర్తనలు ఉన్నాయి. 7 కీర్తనలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 8వ కీర్తనను మనము చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇల్లు అనేది రెండుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఇల్లు అంటే ఆయన ఇల్లు. ఇల్లు అంటే ఏంటిది? ఆయన సన్నిధి. ఇంకోటి ఇల్లు ఏంటిది అంటే మనం నివసించే స్థలము. మనం నివసించే స్థలము యెహోవా కట్టని ఎడల మనం కడతాము, ఎంతో బిల్డింగ్లు కడతాం, ఎంతెంతో చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి? అవన్నీ స్క్రాప్, అవి తలగబడుతున్నవి. అవి చైనాలో కానీ అంత తలగబడుతున్నది. బిల్డింగ్లే ఏమవుతున్నాయంటే గోస్ట్ హౌజెస్ అంటున్నట్టు, గోస్ట్ విలేజెస్ అంటారు. విలేజే కథమే, ఖాళీ చేస్తున్నారు, పోతున్నారు. గోస్ట్ సిటీస్ అని అంటారు అన్నట్టు. అంటే సిటీలే ఖాళీ చేసిపోతున్నారు. ఎందుకు అని అంటే అది దేవుని యొక్క నిర్ణయం అట్లుంటుంది. దేవుని యొక్క నిర్ణయం అట్లుంటుంది. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఈ యొక్క ఇశ్రాయేలు దేశము అంతా తలగబడుతుంది. ఒక పక్క తలగబడుతుంది, ఒక పక్క వరదలు వస్తున్నాయి. ఒక పక్క తలగబడుతుంది, ఒక పక్క వరదలు వస్తున్నాయి, ఇంకో పక్క హూతీ వారు అటాక్ చేస్తున్నారు. హూతీస్ అనేది వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు గాజా మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు పిల్లలు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అందులో 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. వాళ్ళకి కనీసం ఆహారం కూడా ఇస్తలేదు. ఆహారం కూడా వాళ్ళకి ఇవ్వద్దని ఉంటుంది. పాపం పిల్లలు ఎట్లానంటే ఆహారం లేక అలమటిస్తున్నారు అక్కడ పిల్లలు. అది యెహోవా పట్టణం కాపాడని ఎడల దాన్ని కావలి మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. ఉదయమే లేస్తారు వాళ్ళు. చాలా రాత్రి అయిన తర్వాత 11 గంటలకు 12 గంటలకు వండుకుంటారు. అంతా కుటుంబం విషయమే చేస్తారు అన్నట్టు. కుటుంబం విషయంలో ఇది సొలొమోను రాసిన కీర్తన. ఇది ఎవరు రాసిన కీర్తన? ఇది సొలొమోను రాసిన కీర్తన. కష్టార్జితము మనము మన పిల్లలకు కావాలని ఎంతో కష్టపడతాము. రాత్రి చీకటి అయిన తర్వాత పండుకుంటాము.
అది కూడా వ్యర్థమే అని అంటున్నాడు. కష్టార్జితమైన ఆహారం తింటారు. అది ఏదో అడుక్కున్న ఆహారం కాదు, దొంగతనం చేసిన ఆహారం కాదు. 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఒకటి అడుక్కునే ఆహారము, ఒకటి దొంగతనం చేసి తినే ఆహారము, ఇంకోటి కష్టార్జితమైన ఆహారం. ఈ కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే. అంటే ఇప్పుడు యెహోవా లేని పక్షంన అవి తినుట వ్యర్థమే. అవి కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఈ ప్రియులు నిద్రించుచుండగా అంటే ఎన్నెన్నో అర్థాలు వస్తాయి. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ అన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు కానీ అది యెహోవా అనుగ్రహించు స్వాస్యం అన్నట్టు. అది అనుగ్రహము, అది దేవుని వలన అనుగ్రహం పొంది ఆ కుమారులు కానీ కుమార్తెలు కానీ పుడతారు. వాళ్ళు మనకు స్వాస్థ్యం అన్నట్టు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానం. మనకే మనం ఎంత ప్రయత్నించినా కూడా రాదు అది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము అని అంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ ఒక భార్య భర్తలకు గర్భఫలము అంటే సంతానం. కానీ ఇక్కడ ఇంకో అర్థం వస్తుంది. చర్చికి ఇప్పుడు చర్చి పాస్టర్కి చర్చికి ఎవరు వస్తలేరు. ఇక ఎవరు, నేనున్నాను, చర్చి లేదు, ఏం లేదు, ఎవరు వస్తలేరు. కానీ ఆయన ఇచ్చు బహుమానం గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణంల వంటి వారు. యవన కాలమందు మనము కుమారులను అవి చేయాలన్నట్టు. ఏవి చేయాలి? యవన కాలమందు. ఇప్పుడు పితరులు వాళ్ళు పితరులు అనేది బాల్య దశ. ఈ యొక్క ఐగుప్తులో ఉండడము, వాళ్ళు యవన ప్రాయము. ఇశ్రాయేలు యవనంలో ఉంటారన్నట్టు. అంతకుముందు బాలులు, ఇశ్రాయేలీలు బాలులు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బాలులు అన్నట్టు. తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశానికి పోయినప్పుడు వాళ్ళు యవన కాలం అవుతుంది అన్నట్టు. తర్వాత అరణ్యంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్లీ మెచ్యూర్డ్ అన్నట్టు. ఈ యొక్క సొలొమోను కాలంలో, దావీదు కాలంలో వచ్చినప్పుడు ఫుల్లీ మెచ్యూర్డ్ అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. అది ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇశ్రాయేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు బాల్య దశ. వాళ్ళు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినప్పుడు వాళ్ళు యవన దశ. వాళ్ళు ఈ యొక్క మోషే ద్వారా అరణ్యంలోనికి కొనిపోబడినప్పుడు వాళ్ళు ఫుల్ మెచ్యూర్డ్. ఇంకా మెచ్యూర్డ్ ఎప్పుడంటే ఈ దావీదు సొలొమోను కాలంలో ఫుల్ మెచ్యూర్డ్ అన్నట్టు. దాన్ని కూడా మనం అట్లా చూసుకోవాలి. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అమ్ముల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. వారితో అనేది వారితో అనేది ఈ పర్సనా లేకపోతే వస్తువా లేకపోతే వ్యక్తి? పర్సన్ కాదు, వస్తువు. వారితో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. వారు అని అంటే
వీళ్ళు వీళ్ళు నింపుకుంటారు కదా, అవన్నీ నింపుకుంటారు కదా, అది వారు అని అంటారు, దాన్ని వారు అంటారు. అంటే వారితో అనేది పర్సన్ వస్తుంది, కానీ ఇది కూడా వస్తుంది. ఏది? బాణాలు పెట్టుకునేది, అంబుల అది నింపుకునేవాడు ధన్యుడు. ఆ బాణాలు ఎప్పటికీ ఏం చేయాలని అంటే, ఈ సాతాను ఎప్పుడు వస్తుందో అప్పుడు కొట్టాలన్నట్టు. అంటే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అందుకోసమే అది రెడీ పెట్టుకోవాలి. సాతాను ఎప్పుడు అటాక్ చేస్తుందో మనకు తెలియదు, కనుక దానిని మనం రెడీ పెట్టుకోవాలి. అదే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? నూనె అయిపోతుంది. బుద్ధి గల కన్యకలకు నూనె ఉంటుంది. ఆ నూనె ఈ అంబుల వారిపోదు అన్నట్టు. అది వారితో తన అంబుల పొదిని ఎట్లా ఉండాలంటే వివేకం కలిగి ఉండాలి, మంచి వివేకం కలిగి ఉండాలి. బుద్ధి గల కన్యకలు అంటే అదే. ఎప్పుడు సాతాను అటకేస్తుందో తెలియదు, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడే లేచి వెళ్ళాలి. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించి. గుమ్మములు అంటే ఏంటివి? గుమ్మములు ఏంటివి మామ? దర్వాజాలు. ఈ యొక్క బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు గుమ్మములు అనేది ఏంటిదంటే తీర్పు. గుమ్మము. ఇప్పుడు లోతు ఏం చేస్తాడు? అది సొదొమ గొమొర్రా పట్టణంలో గుమ్మంలో ఉంటాడు అన్నట్టు. అంటే పెద్దవాడు అన్నట్టు. ఎంత పెద్దవాడు అనంటే వాళ్ళు వచ్చినప్పుడు తీర్పు చెప్తాడు. ఎంతమంది వస్తారో అంతమందికి తీర్పు చెప్తాడు. అది గుమ్మం. తీర్పు చెప్పేదే గుమ్మం. ఇటు వెళ్తావా, ఇటు వెళ్తావా? ఇటేమో నీతిమంతులు ఉంటారు, ఇటేమో దుష్టులు ఉంటారు. ఆ గుమ్మం దగ్గర ఉండేవారు మరి మంచిగా జ్ఞానం కలిగి ఉండాలి. గుమ్మము అని అంటే తీర్పు అన్నట్టు. గుమ్మములో అనేది తీర్పు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదిస్తారు. విరోధులతో వాదించాలన్నట్టు. ఈ చాలా జాగ్రత్తగా ఇది ఈ వచనము, ఈ చివరి వచనము, అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుతారు. గుమ్మము అని అంటే ఇదే. ఏంటిదంటే వాళ్ళు విరోధులు వచ్చినప్పుడు వాళ్ళతో వాదించేదే. గుమ్మములు అంటే తీర్పు తీర్చేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక.